సభాపతి మీదనే దాడి చేస్తామన్న ధోరణిలో చర్చను అడ్డుకోవాలనే ప్రయత్నం చేసింది. సహజంగా మిత్రులు సాంబశివరావు గారు చెప్పినట్టు ఎవరికైనా కుర్చీలో కూర్చుంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు సహనం కోల్పోయి వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించే పరిస్థితులు వాళ్ళు కల్పించిన మీరు చాలా ఓపికతో వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్చను తప్పుదారి పట్టించాలనే ప్రయత్నం చేసినా మీరు అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళే సహనం చచ్చిపోయి సహకరించవలసిన పరిస్థితిని కల్పించి ఈ సభను ముందుకు నడిపించి ఇంత కీలకమైన ముఖ్యమైన ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈరోజు కొనసాగించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ